సరోజ సీతారామయ్య గారి కంఠం ఎండుటాకులా వణికింది. నిండైన ఆయన విగ్రహం తుఫానులో చిక్కుకుపోయిన మర్రిచెట్టులా ఊగింది. ఉక్కుగుండులాంటి ఆయన మనస్సు సుడిగాలిలో చిక్కుకున్న రబ్బర్ బెలూన్లా మారిపోయింది. మనసంతా ఆలోచనలతో అల్లకల్లోలమైంది. భూత భవిష్యత్ వర్తమానాలు ఆయన మనస్సు చుట్టూ గిర్రున తిరిగాయి. ఏదో చెప్పలేని నిస్సత్తువ, ఏమీ చేయలేని నిస్సహాయత, ఏదీ నిర్ణయించలేని సందిగ్ధత. చేతిలో ఉన్న ఉత్తరం పాలసముద్ర మథనానికి సిద్ధపడిన కవ్వంలా గాలికి ఊగుతుంది. గోడను ఆసరాగా తీసుకుని మెల్లగా వాలుకుర్చీలో కూర్చున్నారు సీతారామయ్య గారు. కొన్ని క్షణాల పాటు కళ్ళు మూసుకుని అరిచేతుల్లో ముఖాన్ని దాచుకుని ఆలోచనల్లో నిమగ్నమయ్యారు. పోస్ట్మ్యాన్ కేక వినిపించగానే తనెంతో ఆశగా బయటికి వెళ్ళాడు. ఎందుకు? తన ప్రాణానికంటే మిన్నగా పెంచుకున్న శేఖర్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందేమోనన్న ఆశతో. తను ఎన్ని ఉత్తరాలు వ్రాసినా గత 6 నెలల నుంచి వాడి దగ్గర నుంచి సమాధానం రానందుకు గాను మనస్సులో ఏర్పడిన బెంగ తీరుతుందేమోనన్న ఆశతో. కానీ పోస్ట్మ్యాన్ అందించిన కవరును చూడగానే తన ఉత్సాహమంతా నీరుకారిపోయింది. అది ఫారెన్ నుంచి వచ్చిన కవరు కాదు. యాంత్రికంగా కవరును అందుకుని ఉత్తరాన్ని బయటకు తీశాడు. ఏదైతే తన కళ్ల ముందు జరగకూడదని భగవంతుణ్ణి ఇంతకాలం ప్రార్థించాడో అదే ఈనాడు జరిగిపోయింది. తన మనసుకు పగ్గం వేసి తనను శక్తిహీనుణ్ణి చేసింది. ఇప్పుడు తనేం చేయాలి? ఆ ఊరు వెళ్ళి తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకురావాలా? లేక ఏ నిర్ణయం తీసుకోకుండా తటస్థంగా ఉండిపోయి మరింత పాపాన్ని మూటకట్టుకోవాలా? ఏమిటి కర్తవ్యం? ఇంతకాలం ఏ వంశ ప్రతిష్ఠ కోసం తను జీవితాలతో చెలగాటమాడాడో ఆ వంశం తనతో అంతం కావలసిందేనా? తను చేసిన తప్పును సరిదిద్దుకొని తన వంశాన్ని నిలుపుకోవాలి. తన ఒక్కడి మూర్ఖత్వం వలన వంశం అంతరించడానికి వీల్లేదు. సీతారామయ్య గారికి నూతన శక్తి వచ్చినట్లయింది. హృదయం తేలికపడింది. స్వేచ్ఛగా గాలిని పీల్చుకున్నారు. ఉత్సాహంగా లేచి నిలబడ్డారు. తను ఊరికి వెళుతున్నానని నౌకరికి చెప్పి మరో పావుగంటకు రైల్వే స్టేషన్ చేరుకున్నారు. టిక్కెట్ కొనుక్కుని స్టేషన్లోకి అడుగుపెట్టగానే ప్లాట్ఫారం మీద బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ట్రైన్ కనిపించింది. సీతారామయ్య గారు గబగబా ట్రైన్ ఎక్కారు. కాసేపటికి ట్రైన్ కదిలింది. కండువాతో ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుని శూన్యంలోకి చూస్తుండిపోయారు. బయట నుంచి ఈదురుగాలి వేస్తుంది. చెట్లు, చేమలు, ఎలక్ట్రిక్ స్తంభాలు హడావుడిగా పరుగులు తీస్తున్నాయి. సీతారామయ్య గారి మనసు వాటితో పాటు పోటీపడింది. మెల్లగా కళ్ళు మూసుకున్నారు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం తను ఈ రైల్లో ప్రయాణం చేశాడు. ఆనాటి ప్రయాణానికి ఈనాటి ప్రయాణానికి ఎంత తేడా! ఉద్రేకాన్ని, ఉద్వేగాన్ని మనస్సులోనే అణచుకొని ప్రయాణాన్ని సాగించిన వంచకుడు నాటి సీతారామయ్య. దుఃఖాన్ని, బాధల్ని మనస్సులోనే దాచుకొని ప్రయాణం చేస్తూ బాధ్యతను, కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వెళ్తున్న సామాన్యుడు నేటి సీతారామయ్య. వంశ మర్యాదలకు, పరువు ప్రతిష్టలకు ఆనాడు తను బానిస. మానవత్వానికి, కర్తవ్యతా పాలనకు ఈనాడు తను బందీ. ఆనాడు ద్వేషం, అహంకారం తన హృదయాన్ని పట్టివేశాయి. ఈనాడు ప్రేమ, అనురాగం తన హృదయాన్ని కట్టివేశాయి. తేజోవంతమైన భవిష్యత్తుకు బంగారు పునాదులు వేయాలనే తహతహ ఆనాడు. శూన్య హృదయాలలో ఉద్భవించిన మమతానుబంధాలు జీవసమాధులు కాకూడదనే తపన ఈనాడు. ఒకరి జీవితంలో వెన్నెల కురిపించడానికి, మరొకరి జీవితాన్ని అంధకారమయం చేయడానికి కూడా వెనుకాడని కర్కసత్వం నాటిది. గమ్యం మెరుగుక చీకటిలో ప్రయాణం చేస్తున్న పాంధునికి వెలుగుబాటు చూపించడానికి సిద్ధపడిన కరుణార్ద్రత నేటిది. కన్నతండ్రి మాటకు ఎదురు చెప్పలేని కొడుకును దేవుడు ప్రసాదించినందుకు ఉర్రూతలొగింది నాటి పితృహృదయం. కన్న కొడుకు దగ్గర నుంచి కనీసం ఉత్తరాన్ని కూడా పొందని నిర్భాగ్యస్థితి కలిగినందుకు కృంగిపోతుంది నేటి పేద హృదయం. శేఖర్ గుర్తుకు రాగానే సీతారామయ్య గారి మనస్సు ఆర్ద్రమైంది. శేఖర్ తనకు ఒక్కగానొక్క బిడ్డ. తన సర్వస్వము వాడే. 5 ఏళ్ల వయస్సులోనే తల్లిని పోగొట్టుకున్న ఆ అభాగ్యునికి తల్లి, తండ్రి తనే అయ్యాడు. చిన్నప్పటి నుంచి వాడి మీద ఎనలేని ప్రేమను, వాత్సల్యాన్ని పెంచుకుని వాడి పురోభివృద్ధి కోసం తను కృషి చేశాడు. వాడి మీద ఆశలు పెంచుకుని ఎన్నో ఊహా సౌధాలు నిర్మించుకున్నాడు. తన ఊహలన్నీ కలలు కాలేదు. అనుకున్నవి చాలా వరకు సాధించగలిగాడు తను. శేఖర్ విదేశాలకు వెళ్లటానికి డబ్బు తక్కువైతే పెద్దలు సంపాదించి పెట్టిన మాగాణి భూమిని సగం అమ్మేసి వాడి అభిష్టాన్ని నెరవేర్చాడు తను.
వాడి సౌఖ్యం కోసం ఆత్మను వంచుకొని జీవితంలో అన్యాయాలు చేయడం, అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నాడు తను. వాడి భవిష్యత్తు కోసం స్వార్థపరునిలా వ్యవహరించి ఓ నిండు జీవితాన్ని హరించాడు తను. వాడి సుఖం కోసం ఓ గొప్పింటి అమ్మాయిని తెచ్చి వివాహం చేశాడు తను. కానీ ఎంత చేసినా ఏదో తెలియని అసంతృప్తి, నెరవేరని ఆశలు తనను వెక్కిరిస్తూనే ఉన్నాయి. శేఖర్ కూడా తనలానే మనసులో ఎంత క్షోభపడుతున్నాడో. తాతయ్య అని పసివాడితో ముద్దుగా పిలిపించుకునే అదృష్టాన్ని మీకీ జన్మలో కలిగించలేని నిస్సహాయుణ్ణి నేను. 6 నెలల క్రితం శేఖర్ ఉత్తరంలో వ్రాసిన వాక్యాలు ఇంకా తన మనోఫలకం మీద నుంచి చెరిగిపోలేదు. శేఖర్ అలా వ్రాయటానికి గల కారణం తనకు అర్థం కాలేదు. వాడు తనకు తెలియకుండా ఏదో విషయం రహస్యంగా ఉంచి ఎంతో మదనపడుతున్నాడని అనుమానించాడు తను. చివరకు తన అనుమానం నిజమైంది. భూమ్యాకాశాలు ఏకమై తనను ఐక్యం చేసుకోవడానికి ప్రయత్నించినట్లనిపించింది. మోటార్ యాక్సిడెంట్ కారణంగా తన శేఖర్ సాంసారిక జీవితానికి అనర్హుడయ్యాడన్న నగ్న సత్యం తనను నిలువెల్లా దహించి వేసింది. ఆ రోజు తనెంతో విలపించాడు. చిన్నప్పటినుంచి ఎంతో అపురూపంగా పెంచుకున్న మొక్క పెద్ద వృక్షమై ఫలపుష్పాదులతో నిండుగా విరాజిల్లుతున్న తరుణంలో ఎవరో గొడ్డలితో నరికివేసినట్లయింది. విధి ఆడుతున్న చదరంగంలో శేఖర్ కూడా పావులా మారిపోయాడా? తను చేసిన పాపానికి ప్రతిఫలంగా శేఖర్ జీవితంలో తుఫాను చెలరేగిందా? ఒక ప్రక్క శేఖర్కు జరిగిన అన్యాయానికి కుమిలిపోతుంటే మళ్ళీ ఈ దుర్వార్త ఏమిటి? హే భగవాన్, ఏమిటి విషమ పరిస్థితి? అన్ని అనర్థాలకు కారణభూతుడైన తను రాఘవులకు ముఖం ఎలా చూపించగలడు? ఆటోలోంచి దిగుతున్న సీతారామి గారి వైపు వింతగా చూశారు ఆ వీధిలోని వాళ్లంతా. సీతారామి గారు తలెత్తి చుట్టూ చూశారు. ఊరంతా మారిపోయింది. మెల్లగా అడుగులు వేస్తూ ఓ ఇంటి ముందు ఆగిపోయారు. ఆ వీధి ఎంత అభివృద్ధి చెందినా ఆయన కంటికి కనిపించే ఆ ఇల్లు మాత్రం ఏ విధంగానూ మారలేదు. ఇంకా శిథిలావస్థలోనే ఉంది. గుమ్మం దగ్గరకు వెళ్ళి రాఘవులు అని పిలిచారు సీతారామయ్య గారు. ఎవరు అంటూ మంచం మీద నుంచి ఓ ప్రక్కకు తిరిగి గుమ్మం వైపు చూశాడు రాఘవులు. ఎదురుగా సీతారామయ్య గారి గంభీరమైన విగ్రహం కనిపించింది. అంతే, అతనిలో ఏదో నవచైతన్యం వచ్చినట్లయింది. తన ఇష్టదైవం ప్రత్యక్షమైనప్పుడు భక్తుడు ఎలా తన్మయత్వం చెందుతాడో అటువంటి పారవస్యం అతని కళ్లలో మెరుపులా మెరిసింది. అమాంతంగా లేచి వెళ్ళి ఆయనకు పాదాభివందనం చేయాలనుకున్నాడు. చటుక్కున లేవబోయాడు. కానీ అందుకు అతని శరీరం సహకరించలేదు. పాలపొంగులా అతని ఉత్సాహం చల్లారిపోయింది. రండి బాబుగారు, రండి అంటూ ఆప్యాయంగా ఆహ్వానించాడు రాఘవులు. సీతారామయ్య గారు లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నారు. రాఘవులు శక్తినంతా కూడగట్టుకుని మంచం మీద లేచి కూర్చున్నాడు. బాబుగారు, నా సరోజ నన్నిడిసి వెళ్ళిపోయింది బాబు అంటూ రాఘవులు చిన్నపిల్లవాడిలా ఏడ్చాడు. తమ కళ్ల ముందే బిడ్డలు చనిపోయినప్పుడు కన్న హృదయం అనుభవించే క్షోభ, దుఃఖం రాఘవులు గొంతులోనూ ముఖంలోనూ ప్రస్ఫుటమయ్యాయి. ఆ మాయదారి దేవుడికి కనికరం లేదు బాబు. నా కాళ్ళు చేతులు పడేసి నా కళ్ల ముందే నా బంగారు తల్లిని తీసుకుపోయాడు. రాఘవుల కంఠంలో శోకం కట్టలు దంచుకుని ప్రవహించింది. సీతారామయ్య గారికి ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. నాది ముందు నుంచి దరిద్రపు జన్మే బాబుగారు. జీవితంలో అడుగడుగునా దెబ్బలు తిన్నాను. నా బంధులోని ప్రాణం పోయే వరకు నాకు ఈ బాధలు తప్పేట్లేవు బాబుగారు. రాఘవులు, మనం మానవ మాతృలం, విధి చేతిలో కీలిబొమ్మలం. మనం అనుకున్నవన్నీ ఒక్కొక్కప్పుడు జరగవు. మనం అనుకోనివెన్నో ఒక్కొక్కప్పుడు జరుగుతూ ఉంటాయి ఓదార్పుగా అన్నారు సీతారామయ్య గారు. నిజమే బాబుగారు, నా సరోజమ్మ నాకంటే ముందుగా పోతాదని నేను అనుకోలేదు. దాని జీవితం ఏనాడో చీకటి పాలయ్యింది. నేను రాయించిన ఉత్తరం తమరికి అందిందా బాబు అడిగాడు రాఘవులు. ఆ ఉత్తరం వచ్చే వరకు సరోజ పోయిన విషయం నాకు తెలియదు రాఘవులు సమాధానమిచ్చారు సీతారామయ్య గారు. నా పరిస్థితి ఏమీ బాగోలేదు బాబుగారు. నా కొడుకులంతా ఎవడికి వాడు ఇల్లు కట్టుకుని దూరమయ్యారు. నన్ను, సరోజను, దాని బిడ్డను ఈ ఇంట్లో వదిలేసిపోయారు. రెక్కల కష్టంతో సరోజమ్మే పోషించింది మమ్మల్ని. సరోజ పోయిన కాడి నుంచి నా పెద్ద కొడుకే నాకు, నా మనవడికి అన్నం పంపిస్తున్నాడు. నా సంగతి ఎలా ఉన్నా నా దిగులంతా నా మనవడి గురించే బాబు. ఆడి చేతిని నా చేతుల్లో పెట్టి కళ్ళు మూసింది నా బిడ్డ. సరోజ గుర్తుకు రాగానే రాఘవులు వెక్కి వెక్కి ఏడ్చాడు. సీతారామయ్య గారి హృదయం ద్రవించింది. సొంత తండ్రినే ఒగ్గేసినోళ్ళు
తోబుట్టు కొడుకును ఆదరిస్తారన్న నమ్మకం లేకనే తమరికి ఉత్తరం రాయించాను బాబుగారు. ఒకప్పుడు తమరొచ్చి వంశమర్యాదలు కాపాడమని నా చేతులు పట్టుకుని ఓ కోరిక కోరారు. ఏ కన్నతండ్రి కూడా ఇలాంటి కోరికను ఒప్పుకొని కన్నకూతురి జీవితం నాశనం చేయడానికి ఒప్పుకోడు. కానీ సరోజమ్మ దేవత జరిగిన దానికి తన తలరాతే కారణమనుకుని మీ మాటకు ఎదురు చెప్పలేక తన జీవితాన్నే బలి ఇచ్చింది బాబుగారు. సరోజ రూపం గుర్తుకు రాగానే సీతారామయ్య గారి కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. తన శేఖర్ ఆ ఊళ్ళో చదువుకున్న రోజులు, హద్దుమీరిన అతని ప్రవర్తన, తన మందలింపులు అన్నీ మసకమసకగా గుర్తుకు వచ్చాయి. అడుగో బాబు, నా మనవడిచ్చాడు అని రాఘవులు అనగానే సీతారామయ్య గారు కళ్ళు తుడుచుకుని గుమ్మం వైపు చూశారు. లోపలికి రాబోయిన వాసు సీతారామయ్య గారిని చూడగానే టక్కున ఆగిపోయాడు. ఎర్రటి శరీర ఛాయ, నల్లటి ఉంగరాల జుట్టు, గుండ్రటి కళ్ళు, గులాబీ రంగు చెక్కుళ్ళు, పలచటి పెదాలు చిన్నప్పటి శేఖర్ రూపాన్ని గుర్తు చేశాయి సీతారామయ్య గారికి. పున్నమనాటి చంద్రుని అందుకోవాలని ఆరాటపడే సముద్రుని కెరటాల్లా సీతారామయ్య గారి హృదయంలో ఆప్యాయతానురాగాలు ఉవ్వెత్తున లేచాయి. రాబాబు అని పిలిచారు. వాసు బిడిపడుతూ రాఘవుల వైపు చూశాడు. వెళ్ళిబాబు, తాతయ్య గారు పిలుస్తున్నారు అన్నాడు రాఘవులు ఆనందోత్సాహంతో. మెల్లగా అడుగులు వేసుకుంటూ సీతారామయ్య గారి దగ్గరకు వెళ్ళాడు వాసు. ఆయన సంతోషాన్ని పట్టలేక వాసును దగ్గరగా తీసుకుని హృదయానికి హత్తుకున్నారు. చూడు రాఘవులు, నేను నా మనవణ్ణి నాతో పాటు మా ఇంటికి తీసుకువెళ్తాను. నాకు వారసుడు కావాలి అంటూ వాసును ముద్దు పెట్టుకున్నారు సీతారామయ్య గారు. ఆ సన్నివేశాన్ని చూసిన రాఘవుల కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు రాలాయి.